6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ను జాకీలు పెట్టే పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు ఎద్దేవా చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. థ్యాంక్ యూ. తెలంగాణకు మిగిలివ్వడం లేదని కేంద్రాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ డిలిమిటేషన్ పై కేంద్రం గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆ నిర్ణయమే తీసుకున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. తమిళనాడులో డిఎంకే, కర్ణాటక కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. అందుకే లేని సమస్యను సృష్టించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ రెండు పార్టీలకు దిక్కు తోచడం లేదన్నారు. అందుకే అసెంబ్లీలో సస్పెన్షన్ పేరుతో బీఆర్ఎస్ కు మరో ఆయుధాన్ని కాంగ్రెస్ అందించనుందన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీని జాకి పెట్టిన లేని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి అన్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో ముందు సమాధానం చెప్పాలన్నారు. అయితే రైతు భరోసా కావచ్చు, దానికి సంబంధించిన నిధులు అయితే సమకూర్చడం లేదని చెప్పేసి అన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ఉద్యోగులకు డిఏ ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా మెడికల్ బిల్స్ ఇవ్వడం లేదని అన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు, వృద్ధులకు 4,000 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు తులం బంగారం నెలకు 2,500 ఊసేది లేదన్నారు. చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్స్ బిల్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్స్ ఊసేయలేదని చెప్పేసి అన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఖాళీలకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులైతే సమకూర్చలేదని చెప్పేసి అన్న పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ప్రజలకు చేస్తుంది ఏమిటో చెప్పాలని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. పదే కేంద్రంపై ఏవడం తప్ప కాంగ్రెస్ సాధించింది ఏమిటి? స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం మంజూరు చేస్తే రాష్ట్ర వాటా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్రం వివిధ పథకాలకు నిధులు ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. అయినా కేంద్రాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మేసేటట్లే అని అన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే బదనాం చేయాలనుకున్నారు. ఏమైంది? అసలు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేశారు, మళ్ళీ కాంగ్రెస్ అదే పాట పడుతుంది. 6 గ్యారెంటీలపై చర్చను దారి మళ్లించడానికి, పాలనపై దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే 6 గ్యారెంటీలపై అఖిలపక్షం నిర్వహించాలి, అసెంబ్లీ ఆ సమావేశంలో చర్చించాలని చెప్పేసి పరిస్థితి కనబడుతుంది. పంటలకు నీళ్లు దాకా 10 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందంటే పండించుకోవడం లేదు. నీళ్లుండి కూడా సరైన ప్రణాళిక లేక రైతులు అల్లాడుతుండే ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఇది కూడా కేంద్రాన్ని తప్పని కాంగ్రెస్ బదనం చేయాలనుకుంటుందా అని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ విషయాలపై చర్చించకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో తట్టుకోలేక దెబ్బతీయడానికి రెండు పార్టీలు కలిసి ఎత్తుగడలు వేస్తున్నాయని, బీఆర్ఎస్ ను ఎంత లేపినా పుంజుకోవడం లేదు. ఆ పార్టీ పరిస్థితి అటు ఇటు కానోడు మాదిరిగా తయారైందని, ఇక లాభం లేదనుకొని బీఆర్ఎస్ ను పెంచి పోషించి బీజేపీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి కొత్త ఆయుధాన్ని ఇచ్చిందని చెప్పేసి అన్న పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్యామ్.